నిన్నటి వరకు బీజేపీ కాంగ్రెస్లను ఢీకొట్టడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. విపక్ష నేతలకు ఆఫర్ల మీద ఆఫర్లు ఇచ్చారు. కిసాన్ రాగంతో రైతులకు దగ్గరవ్వాలనుకున్నారు. బీజేపీని గద్దెదించి తాను ఢిల్లీ పీఠం ఎక్కేందుకు తహతహలాడారు. షట్ డామిట్, ఇంతలోనే కథ అడ్డం తిరిగింది. కన్నడ రిజల్ట్స్ ఒక్క కాంగ్రెస్కే కాదు, విపక్ష పార్టీలకు ఫుల్ బూస్టింగ్ ఇచ్చింది. ఇంకేముంది, అనుకున్నదొకటి అయ్యింది ఒకటి అనేలా మారింది కారు బాస్ పరిస్థితి. కలిసి వస్తారనుకున్న వారంతా కారు అధినేతను ఒంటరి చేశారు. ఇక ఒంటరినైపోయాను, ఇక ఇంటికి ఏమని పోను అనేలా మారింది కేసీఆర్ దుస్థితి. రైతు రాగంతో దేశాన్ని చుట్టేస్తున్న కేసీఆర్ బీజేపీని ఓడించడమే లక్ష్యంగా అడుగులు. ఢిల్లీ పీఠంపై గురిపెట్టిన కేసీఆర్ హస్తంతో అంటి ముట్టనట్టుగా ఉంటున్న కేసీఆర్ విపక్ష నేతలను ఏకం చేసేందుకు కారు బాస్ ప్రయత్నాలు. కేసీఆర్ వైపు చూడని విపక్ష పార్టీలు. దేశంలో కిసాన్ సర్కార్ రావాలి, బీజేపీని బంగాళాఖాతంలో కలపాలి, మేం అధికారంలోకి వస్తే దేశమంతా దళిత బంధు అమలు చేస్తాం, ఇంటింటికి తాగునీరు ఇస్తాం, రైతు వ్యతిరేక సర్కార్ను సాగనంపుదాం. ఇటీవల మహారాష్ట్రలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ బహిరంగ సభల్లో కేసీఆర్ చెబుతున్న మాటలు, ఇస్తున్న హామీలు. కానీ కేసీఆర్ను ప్రజలు ఎంతవరకు నమ్ముతున్నారో తెలియదు. కానీ దేశంలోని రాజకీయ పార్టీలు మాత్రం విశ్వసించడం లేదు. అటు కాంగ్రెస్తో కలవలేరు, ఇటు బీజేపీని వ్యతిరేకించలేరు అనే పరిస్థితికి కేసీఆర్ జారిపోయారన్న అభిప్రాయం జాతీయ రాజకీయాల్లో వినిపిస్తోంది. బీజేపీని గద్దెదించి తాను ఢిల్లీ పీఠం ఎక్కేందుకు కేసీఆర్ బీఆర్ఎస్ స్థాపించారు. కానీ ఢిల్లీ వైపు చూడడం లేదు, ఆయన్ను ఇతరులు పిలవడం లేదు. బీజేపీని దింపేందుకు కలిసి పనిచేద్దామని ప్రత్యేక విమానంలో చాలా రాష్ట్రాలకు వెళ్లిన కేసీఆర్ను ఇప్పుడు విపక్షాలు ఏకమైనా పిలవడం లేదు. ప్రస్తుతం జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకంగా పోరాడుతున్న పార్టీలు వివిధ అంశాలపై పోరాడుతున్నాయి. అందులో మొదటిది ఢిల్లీ అధికారులను తగ్గించేందుకు కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్, మరొకటి పార్లమెంట్ భవన ప్రారంభోత్సవం. ఇలాంటి అంశాలపై రాజకీయ పార్టీలన్నీ కలిసికట్టుగా పోరాడుతున్నాయి. ఈ పోరాటాలే భవిష్యత్తు రాజకీయాలకు, విపక్షాల కూటమికి ఈ అంశం ఓ వేదిక ఉంటుందన్న ఈ పోరాటాలే భవిష్యత్తు రాజకీయాలకు, విపక్షాల కూటమికి ఈ అంశం ఓ వేదికగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. బీజేపీని ఓడించడమే లక్ష్యంగా బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఈ విషయంలో ఆ పార్టీలతో కలవడం లేదు. గతంలో రాహుల్ గాంధీపై అనర్హత వేటు వేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరపున నిర్వహించిన సమావేశాల్లో బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అయితే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి కేసీఆర్ ఆసక్తి చూపించకపోవడం వల్లనే ఇతర పార్టీలు పిలవడం మానేశాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. విపక్షాల కూటమిని పటిష్టం చేయాలన్న లక్ష్యంతో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ వరుసగా విపక్ష నేతలను కలుసుకొని చర్చిస్తున్నారు. ఆయన కేసీఆర్ను కలుస్తానని చెప్పినప్పటికీ ఇప్పటి వరకు కలవలేదు. ఆయన కలవడానికి సిద్ధమే, కానీ కేసీఆరే ఆసక్తి చూపడం లేదని చెబుతున్నారు.
ఇక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. ముఖ్యమంత్రిగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఈ కార్యక్రమానికి పశ్చిమ బెంగాల్, తమిళనాడు, జార్ఖండ్, రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, బీహార్ సీఎంలతో పాటు మహారాష్ట్ర మాజీ సీఎం ఉద్ధవ్ ఠాక్రే, ఎన్సీపీ నేత శరద్ పవార్కు ఆహ్వానం పంపారు. కమ్యూనిస్టు నేతలు కూడా హాజరయ్యారు. కానీ తెలంగాణ సీఎంను ఎవరూ ఆహ్వానించలేదు. అంతకుముందు స్టాలిన్ పుట్టినరోజు వేడుకలకు కేసీఆర్కు ఆహ్వానం అందలేదు. దీంతో కేసీఆర్ ఇప్పటివరకు చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక ఒంటరి ప్రయాణం ఎందాకా సాగుతుందో చూడాలన్న వాదన వినిపిస్తోంది.